హాయ్ ఎవ్రీవన్, ఈరోజు చికెన్ మంచూరియా చేస్తున్నానండి. చికెన్ మంచూరియాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చూద్దాము. ఫస్ట్గా 200 గ్రామ్స్ చికెన్ తీసుకోండి. దానికి సరిపడా సాల్టు, పసుపు, కారం, ధనియా పొడి, జీరా పొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక ఎగ్ వేసుకోండి. దానిలోనే కార్న్ఫ్లోర్ని కలుపుకొని చికెన్ ఈ విధంగా కోట్ అయ్యే విధంగా కలుపుకొని ఉంచుకోండి. ఇది కలిపిన వీడియో నేను తీయలేదు. నెక్స్ట్ టైం నేను చికెన్ పకోడీ కలిపేటప్పుడు ఆ వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తానండి. ఈ విధంగా ఒక్కొక్క పీసెస్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి, ఈ విధంగా అన్నిటిని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. నేనైతే చికెన్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను. మంచూరియాకి అయితే చిన్న చిన్నవి అయితే బాగుంటాయి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని అందులో వెల్లుల్లి తురుము, అల్లం తురుము, ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ తురుము, క్యాప్సికమ్ తురుముని వేసుకొని అన్నిటినీ టోస్ట్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. చిన్న క్రంచీగా ఉంటే మంచూరియాకి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్, కారం, సన్నగా తురుముకున్న పచ్చిమిర్చి వేసుకోండి. మిరియాల పొడి వేసుకొని మొత్తం అన్నిటినీ కలుపుకోండి. వీటన్నిటినీ నీట్గా కలుపుకోండి. ఇందులో ఇప్పుడు మనం వెనిగర్ని 1½ స్పూన్, సోయా సాస్ 1½ స్పూన్, టమాటా కెచప్ 1 స్పూన్ వేసుకొని అన్నింటినీ హై ఫ్లేమ్లోనే టోస్ట్ చేసుకోండి. మొత్తం నీట్గా మిక్స్ అయ్యేటట్టుగా హై ఫ్లేమ్లో చేసుకోండి. ఇందులో కొంచెం ఇప్పుడు ఈ సాసెస్ అన్నీ అడగంటకుండా ఇందులో కొంచెం వాటర్ వేసుకోండి. ఈ విధంగా రావాలండి. అయిన తర్వాత ఒక బౌల్లో 1 స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని పలచగానే కలపండి. పలచగానే మనం దానిలో చిన్న పిండి దారిలా పెట్టుకోండి. కొంచెం ఇది తిక్కిగా అయినట్టుంటే కొంచెం వాటర్ వేసి ఈ విధంగా వచ్చేటట్టుగా తయారు చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్ పీసెస్ని వేసుకుందాం. వీటిని అన్నింటినీ హై ఫ్లేమ్లోనే టోస్ట్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లోనే అయితే అంత చక్కగా చికెన్కి బాగా కోట్ అవుతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. తర్వాత మనం ప్లేట్లో తీసుకుని గార్నిష్ చేసుకుందాం ఆనియన్స్తో. పిల్లలకి ఇప్పుడు నేనే సర్వ్ చేస్తున్నాను. చూడండి, వాళ్ళంతా ఇష్టంగా తిన్నారండి. చికెన్ మంచూరియా కూడా చాలా బాగా వచ్చిందండి. మీరు ఒకసారి ఇది ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్ అండి.